Hey guys, Nishant here. Welcome back and good morning from beautiful historical Hampi. So everything is packed. Luggage అంతా అయిపోయింది అనుకుంటారా? లగేజ్ అంతా బైక్ పైన మౌంట్ చేసేసిన ఆల్ సెట్ స్టార్ట్ అయిపోవడం ఇక. సో ఇక్కడ నుంచి మా ఇంటికి 380 కిలోమీటర్స్ ఉంది. 380 కిలోమీటర్స్కి ఇంత అర్లీగా స్టార్ట్ కావడం ఎందుకు అంటే రోడ్స్ ఆర్ వెరీ బ్యాడ్. హంపి సరౌండింగ్స్ ఓకే మంచిగా ఉన్నాయి, కానీ వన్స్ యూ క్రాస్ ఇట్ రాయచూర్ రీచ్ అయ్యే వరకు కూడా రోడ్స్ బక్వాస్ ఉన్నాయి. ఎంత మంచిగా పోయినా కానీ 60, 65, 70 మ్యాక్సిమం స్పీడ్ అంతే. సో టైం టేకింగ్ కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అవుతున్నా. అండ్ యా, సీ యూ ఆన్ ద రోడ్. ఈరోజు సాటర్డే కదా, చెక్-ఇన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు హంపీకి. ఓకే, చలో బ్యాక్ టు హైదరాబాద్ అగైన్. మీరు హంపీలో ఎక్కడ చూసినా కుక్కలు, ఆవులు, కోతులు, పిల్లులు అడ్డగోలుగా ఉంటాయి ఇక్కడ. సో చూసుకొని, అంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఇక ఈ కోతులతోనే ప్రాబ్లం జర. కోతి పనులు ఎక్కువ చేస్తున్నాయి. సో నా బ్రేక్ఫాస్ట్ చేసి పోవాలన్నా లేకపోతే చేసి వెళ్ళిపోదాం, ఒక పని అయిపోతుంది. మళ్ళీ ఆవిడెందుకు. బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ దోశ. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ హంపి. ఇంత పోతున్నప్పుడు తినలే. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయింది, స్టార్ట్ అయినా. యాక్చువల్లీ హంపి ఎగ్జిట్ కానీ ఒక షార్ట్ కట్ ఉంది, కానీ నేను ఈ లాంగ్ టర్న్ తీసుకున్నా బికాస్ లుక్ ఎట్ దిస్. ఈ రోడ్ మస్తు అనిపించింది నాకు, అమేజింగ్ బ్యూటీ. అసలు నా డే 3 వ్లాగ్లో మీరు చూసుంటే నేను సమ్వేర్ అక్కడెక్కడో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసిన. వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక అది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఎటు చూసినా మనకి మాన్యుమెంట్స్, స్ట్రక్చర్స్ ఏదో ఒకటి కనిపిస్తాయి. మనం లెఫ్ట్కి తిరిగితే లెఫ్ట్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, రైట్కి తిరిగితే రైట్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంత ఫిల్అప్ అయిపోయి ఉంది ఈ ప్లేస్ అంతా. బ్యూటిఫుల్ తుంగభద్ర రివర్. అండ్ ఈ రూట్ చూడండి, చెప్పినా కదా నాకు మస్తు అనిపించిందని. లుక్ ఎట్ ఇట్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది అప్పుడు ఎప్పుడో వేసిన రాక్ రోడ్ అనుకోండి, ఇక రాళ్ళతో వేసిరు ఇది రోడ్ అంతా. గ్రీన్ 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 బెల్ట్, వావ్. అండ్ దోస్ బౌల్డర్స్, మొత్తం గ్రీన్ ప్లాంటేషన్, మధ్యలో బ్రౌన్ కలర్ రాక్స్. హంపీలో ఏడ చూసినా మనకి ఇట్లాంటి విజువలే కనిపిస్తుంది, అందుకే ఇంత బ్యూటీ. చలో ఎగ్జిటింగ్ హంపి విజయనగర కింగ్డమ్. అండ్ ఇది హంపి ఎంట్రన్స్. వావ్, చలో బాయ్ బాయ్ విజయనగర సామ్రాజ్యం. సమ్ అదర్ టైమ్, సమ్ అదర్ డే, విల్ కమ్ బ్యాక్ అగైన్. సో హంపీకి బెస్ట్ సీజన్ ఏదంటే మాత్రం ఫ్రమ్ నవంబర్ టు జనవరి, ఫిబ్రవరి. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 4 monthsలో బెస్ట్ సీజన్ అనమాట. సో నన్ను అడిగితే మాత్రం ఇంకా బెస్ట్ అంటే డిసెంబర్ అండ్ జనవరి. కొంచెం వెదర్ కోల్డ్గా ఉంటుంది. ఇంకా ఈ సీజన్లో కాకుండా ఇంకెప్పుడైనా వచ్చిరా అయిపోయాక అడ్డంగా బుక్ అయిపోతారు, అంత ఘోరంగా ఉంటుంది. టెంపరేచర్స్ విల్ గో ఎక్స్ట్రీమ్. సమ్మర్స్లో అయితే అసలు రాకండి ఇక్కడికి, తట్టుకోలేరు. అండ్ ఫారినర్స్ మాత్రం, సర్ప్రైజింగ్లీ ఫారినర్స్ మాత్రం ఏప్రిల్ వరకు ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి సన్ బాత్ కావాలి కదా. మొత్తం ఇక్కడ లోకల్స్ అడిగిన నేను, మొత్తం బట్టలు ఇప్పేసి జస్ట్ బాటమ్ వేసుకుంటారంట, టాప్ తీసి అవతల పడేస్తారంట. జస్ట్ బాటమ్ వేసుకొని సైకిల్ రెంట్కి తీసుకొని తిరుగుతూనే ఉంటారంట ఇక మొత్తం ఏప్రిల్ వరకు. బట్ వెరీ అన్ఫార్చునేట్, కోవిడ్ తర్వాత వీళ్ళకి పాపం ఫారినర్స్ లేరు, ఎవరు లేరు.
టూరిజం కూడా చాలా తగ్గిపోయిందంట. ఇప్పుడు కొంచెం బెటర్ అవుతుంది, మళ్ళీ వస్తుంది ఇక స్వీట్ కార్న్, ఓమిక్రాన్ అని చెప్పి. దీని అమ్మ అది అసలు ఏందో దరిద్రం వదిలేటట్లేదు ఇక మనని. అండ్ ఇంకోటి అబౌట్ ద సోలో ట్రావెలింగ్, మన అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా బయటికి వెళ్ళాలి కోర్స్, కాదంటలేను. బట్ ఇయర్లో ఒక్కసారి, అరే ఏంద్రా మీదకి వస్తారు, ఏడిపోతారు ఈ అబ్బా. సో ఇయర్లీ వన్స్ ఒక్కసారి సోలో ట్రిప్ వేయండి బై. ఇట్ కుడ్ బి 3 days, 5 days, 1 week, 15 days, మీ ఇష్టం, అది మీ వీలుని బట్టి. బట్ లైఫ్లో ఇయర్లీ వన్స్ ఒక సోలో ట్రిప్ వేయండి. ఆబ్వియస్లీ ఫ్యామిలీస్తో పోతాం, ఫ్రెండ్స్తో పోతాం, దట్స్ ఫర్ ష్యూర్. దర్ ఇస్ నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. పోవాలి కూడా వాళ్ళతో కూడా. బట్ ఇయర్లీ వన్స్ ఒక సోలో రైడ్ కావచ్చు, లేకపోతే ఏదైనా ట్రిప్ కావచ్చు, వేయండి. అమేజింగ్ ఉంటుంది అసలు. యుల్ రీజెన్యువేట్, అంటే యుల్ ఫైండ్ యువర్ సెల్ఫ్. సి, ఎంత ఫ్యామిలీ ఉన్నా, ఎంత ఫ్రెండ్స్ ఉన్నా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పాటు నువ్వు కూడా ఉంటావు, రైట్? నీకంటూ ఓ లైఫ్ కూడా ఉంటుంది. ఈవెన్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ యువర్ సెల్ఫ్. సో నీకోసం నువ్వు ఒక ట్రిప్ ఇయర్లీ వన్స్. భాషను మస్తు చెప్పినా కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి కొంచెం కష్టమే, కాదంటే నేను. బట్ ఫైండ్ ఎ వే అంతే. మంచి సన్ రైజ్, ఫాగీ వెదర్, గ్రీన్ బెల్ట్, అక్కడ చూస్తున్నారు కదా బౌల్డర్ హిల్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐ నో కెమెరాలో క్యాప్చర్ అయ్యేది నథింగ్. లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు వాట్ ఐ షో యూ ఇస్ నథింగ్. కమ్ అండ్ ఫీల్ సంథింగ్. మీరు వస్తా కానీ ఇట్ విల్ బి సంథింగ్. నేను వీడియోలో చూపించేది నథింగ్. తుంగభద్ర రివర్ ఎంత మంచిగా పోతుంది చూడు, ఎంత బ్యూటిఫుల్ రోడ్. అరే రైట్ ఇన్ బిట్వీన్ ద మౌంటైన్. అండ్ యాక్చువల్గా అకార్డింగ్ టు ద యాక్చువల్ ప్లాన్, నేను అసలు ఈరోజు ఇంటికి పోవద్దు, రేపు పోవాలి. ఎందుకంటే నేను యాక్చువల్గా అనుకున్నది ఈరోజు గండికోట పోదామని. హంపి నుంచి గండికోట పోయి, గండికోటలో 1 night ఉండి, మార్నింగ్ సన్ రైజ్ చూసి, దాని తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ పోదామనే ప్లాన్ ఉండే నాకు. బట్ ఏమైంది అంటే 3 reasons ఉన్నాయి దానికి. ఫస్ట్ వన్ వచ్చి, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఫ్లడ్స్ వచ్చినాయి కదా, సో ఆ రోడ్స్ నాట్ గ్యారంటీ. గూగుల్ మ్యాప్స్లో కూడా క్లియర్గా చెప్తుంది, అదొక రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చి, మా ఫ్రెండ్ గాడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తుండు. నా కళ్ళు కాంపౌండ్ బ్యాచ్ ఫ్రెండ్ శామ్ గాడు. సో వాడు రేపే ఉంది వాని బిజినెస్ స్టార్టింగ్. సో నేను ఆడుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి అదొకటి. అండ్ ద థర్డ్ రీజన్ ఈజ్, నా బిజినెస్లో ఇంకో కొత్త ఎక్విప్మెంట్ ఇంక్లూడ్ చేసినాం అనమాట. సో ఇన్ ఆర్డర్ టు కేస్ స్టడీ ఇట్ ఆన్ సండే. మాకు సండేనే ఎక్కువ బిజినెస్ ఉంటుంది. సో ఆ సండే రోజు, రేపు సండే కాబట్టి, సో అది కూడా ఒకటి ఆ కేస్ స్టడీ లాగా చేసినట్టు ఉంటుంది అని చెప్పి పోతున్నాను నేను ఇప్పుడు. అదర్వైజ్ నేను అసలు మండే రోజు హైదరాబాద్కి పోవాలి. బట్ ఇట్స్ ఓకే, గండికోట సమ్ అదర్ డే మేబీ నా బ్యాచ్తో వస్తానేమో, చెప్పలేము. ఒకవేళ వాళ్ళు రాకపోయినా నేను వస్తాను ఏమో. జస్ట్ 2 day ప్లాన్ కదా అది, గండికోట చేసేవచ్చు, నాట్ అ బిగ్ డీల్. అని పొద్దున్నే హంపి ఎగ్జిట్ అయినాక మస్తు అనిపిస్తుంది నాకు. ఆ సన్ రైజ్ కావచ్చు, ఈ ఫాగీ వెదర్, క్లీన్ బ్లాక్ రోడ్డు, గ్రీన్ కలర్ బెల్ట్ ఎవ్రీవేర్, ఎటు చూసినా చెట్లు పొలాలు ఇట్లనే ఉంది. వెరీ నైస్. నేను యాక్చువల్గా ఈ వింటర్ 4 months, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 months 4 rides అనుకున్నా. నవంబర్ బిస్కెట్ అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్ ఇది చేసిన. మేబీ ఫెబ్ ఏదో ఒక 2 rides అయితే చేయాలి. సో వాట్ ఐఎమ్ రియలీ మిస్సింగ్ ఈజ్ ఘాట్స్. సో ఆ ఘాట్స్ చేయాలంటే ఈధర్ పోతే నార్త్ ఇండియా అన్న సౌత్ ఇండియా అన్న పోవాలి. నార్త్ ఇండియా ఈజ్ టైం టేకింగ్. అది పెట్టుకుంటే మినిమం 15 days రైడ్ పెట్టుకుంటా కానీ అది చేయలేము, అంత టైం అయితే ప్రస్తుతానికి దొరకదు. సో మేబీ ఆ సౌత్ ఇండియా రైడ్ ఏదన్నా మంచి వెస్టర్న్ ఘాట్స్లో మంచి లొకేషన్కి పోదాం. కుదిరితే డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి, మిడ్ ఆఫ్ జనవరి.
మంచి కోల్డ్ వెదర్లో రైడ్ చేయక చాలా అంటే చాలా రోజులైంది. ఆఫ్టర్ ఊటీ చేయలేదు ఇక మళ్ళీ ఇదే రైడ్ ఇక ఆఫ్టర్ ఊటీ. సో చేద్దాం. గూగుల్ మ్యాప్స్ ఓసారి మంచి పని చేస్తుంది, షార్ట్ కట్స్ చూపిస్తుంది కదా. ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్ నుంచి తీసుకుపోతుంది చూడండి, వెరీ నైస్. ఇది నిజంగా సంగీతే ఇది గూగుల్ మ్యాప్స్. ఇష్టం వచ్చేటి చేస్తావు. ఓసారి ఇట్ గివ్స్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ జస్ట్ లైక్ దిస్. ఓసారి ఏమో ఇక తిక్క లేపిస్తుంది. ఇక ఎందుకు పెట్టుకున్నారు ఆ గూగుల్ మ్యాప్స్ అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంది బాయ్ అసలు, నెవర్ ఎండింగ్ ల్యాండ్స్కేప్. వావ్. హంపి అండ్ ఇట్స్ సరౌండింగ్ ఏరియాస్ కంప్లీట్లీ రూరల్ అనమాట. మంచిగా విలేజ్ లైఫ్ స్టైల్. అప్పటి రోజులు విట్నెస్ చేయడానికి మంచి ఛాన్స్ ఉంటుంది మనకి. అగ్రికల్చర్ బేసికలీ ఈ ఏరియా మొత్తం, ఈ హంపి సరౌండింగ్ మొత్తం. ఇన్ఫ్యాక్ట్ రాయచూర్ వరకు కూడా మొత్తం అగ్రికల్చర్ ఏరియానే. అండ్ లుక్ ఎట్ దిస్. ఇది చూస్తే మనకి మన కోనసీమ చూసినట్టు అనిపించదా? నాకైతే అట్లనే అనిపిస్తుంది. నేను పోలేదు, బట్ ఐ సీన్ ఇట్ ఇన్ మెనీ వీడియోస్, మూవీస్. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. తుంగభద్ర రివర్ ఇదంతా సేమ్ మన హంపి నుంచి వస్తుంది. ఇది వెరీ నైస్. అండ్ దీనిపైన రైడ్ చేస్తుంటే ఆ ఫీలే అలాగుంది. అమేజింగ్. లుక్ ఎట్ ద బ్యూటీ మ్యాన్, లుక్ ఎట్ ద బ్యూటీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పొద్దున్న ఎర్లీ ఇన్ ద మార్నింగ్. వెరీ నైస్ టు విట్నెస్ దీస్ రోడ్స్. అండ్ లుక్ వేర్ ఐ స్టాప్డ్. 360-degree view. Now this is 360, real 360. ఎంత అమేజింగ్ ఉంది బాయ్ ఇది. జస్ట్ లుక్ ఎట్ ఇట్. వావ్. ఒక హాఫ్ అన్ అవర్ అయింది, ఎక్కువనే అయింది. ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ సేపటి నుంచి నేను ఇన్నే ఉన్నా. బండి పక్కకు పార్క్ చేసిన అండ్ ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నా. అమేజింగ్ అసలు. ఎండ కొంచెం కొడుతుంది కానీ ఈవెన్ దో ఎండ డైరెక్ట్ సన్లైట్ కాదు, ఇది ఇండైరెక్ట్ సన్లైట్ గట్టిగా కొడుతుంది. బట్ ఏం చేస్తాం, కుడెంట్ రెసిస్ట్. ఆగిపోయినా, కూర్చున్నా, మంచిగా వ్యూని ఎంజాయ్ చేసిన. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడైనా కార్ కన్నా ట్రావెలింగ్కి బైక్ ఎందుకు బెటర్ అంట అనేది ఎందుకే. అసలు ఏం ఫీలింగ్ బై ఇక్కడ బండి నడుపుతుంటే. 360-degree వ్యూ, ఎటు చూడాలన్నా కూడా అర్థం కాదు, అంతా బ్యూటిఫుల్గా ఉంది. చలో ఆన్ ద బెల్గాం రాయచూర్ రోడ్. ఈ రోడ్ అయితే ఇక చెప్పని అవసరం లేదు, బేకార్ రోడ్. బట్ ఓన్లీ వన్ గుడ్ థింగ్ ఈజ్ వ్యూ ఆన్ ద బోత్ సైడ్స్. రోడ్కి 2 సైడ్లు వ్యూ మంచిగా ఉంటుంది. అది ఒక్కటి తప్పిస్తే రోడ్ అయితే బక్వాస్. అండ్ ఈ రోడ్ ఏంటంటే కంప్లీట్లీ విలేజెస్ మధ్యలోకి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో మనకి స్పీడ్ బ్రేకర్స్ అండ్ యూ హ్యావ్ టు స్లో డౌన్. అండ్ ఆ రోడ్ మొత్తం ప్యాచ్ పాట్ హోల్స్ మొత్తం ఇట్లనే ఉంది రోడ్ అంతా రాయచూర్ వరకు. బా ఎంత బక్వాస్ రోడ్ అంటే ఇది. చి మొత్తం పాట్ హోల్స్, ప్యాచ్ వర్క్ ఇదే ఉంది. మేము 2016లో గోకర్ణ క్యాంపింగ్ పోయినాము. మా కల్లు కంపౌండ్ బ్యాచ్ మొత్తం కార్లో వచ్చినాం అనమాట. సో హైదరాబాద్లో మార్నింగ్ స్టార్ట్ అయితే గోకర్ణ నైట్ వరకు, ఈవినింగ్ ఆర్ నైట్ వరకు చేరుకుంటామని అనుకున్నాం. కట్ చేస్తే హుబ్లీకి కూడా రీచ్ కాలే అసలు. మధ్యలోనే ఇక కార్ పక్కకు దింపేసి ఆడనే పొలాల మధ్యలో క్యాంపింగ్ చేసాం. అఫ్కోర్స్ ఇట్స్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్. బట్ ఈవినింగ్ వరకు చేరుకుంటాం అనేటోళ్ళకి మాత్రం గోవా, గోకర్ణ, దండేలి ఆ స్ట్రెచ్ మొత్తం దానికి కనెక్టింగ్ రూట్ ఇదే అనమాట. సో యూ విల్ బి డిసప్పాయింటెడ్, డెఫినెట్లీ విల్ బి డిసప్పాయింటెడ్. నా ఫోన్ మౌంట్ ఇట్లా స్ట్రైట్గా పెడితే కొద్దిసేపటికే మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది. ఇట్లా అంత ఘనం ఎత్తేస్తుంది ఘోరంగా. బక్వాస్ అంటే బక్వాస్ రోడ్. యూ కాంట్ మెయింటైన్ ద స్పీడ్. అండ్ ఇంకోటి ఏంది, స్పీడ్ బ్రేకర్లు. అండ్ ఇంకోటి
ఈ నాన్ స్పోక్డ్ వీల్స్ బైక్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు దీనికి అలాయ్ వీల్స్ ఉన్నాయి. అలాయ్ వీల్స్కి ఇది డేంజర్. ఇది అబ్బా 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 ఏమో డేంజర్ ఈ పాట్ హోల్స్. అమ్మ ఈ కుక్కలు ఏంది పోయి నా ఎంట పడ్డాయి. ఇది అమ్మ జీవితం. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పటికి వెళ్ళి లిటరలీ భయం అవుతుంది అసలు. ఈ పక్కకి వెళ్ళి ఏమొస్తుంది, ఇటు పక్కకి వెళ్ళి ఏమొస్తుంది అని చెప్పి నాకు అది మైండ్లో కూర్చుండిపోయింది. మేబీ అది ఇంకొన్ని రైడ్లు చేస్తే కానీ అది నాకు మైండ్లోకి వెళ్ళి పోదు. 4 లేన్స్లు ఉన్న కంఫర్ట్ 2 లేన్స్లు ఉండదు. బట్ 2 లేన్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఓవర్టేకింగ్స్. అండ్ ఈ బైక్ ఒక గేర్ డౌన్ షిఫ్ట్ చేసి లేపితే మజా మజా వస్తుంది. బట్ వెరీ అన్ఫార్చునేట్, నేను అది కాన్ఫిడెంట్గా చేయలేకపోతున్నా బికాజ్ ఆఫ్ ద రోడ్. 60-70 దీని అమ్మ జీవితం 80 టచ్ అయితే ఒట్టుపోయ్యా. దానికి తోడు ఈ స్పీడ్ బ్రేకర్లు రైట్ ఇన్ బిట్వీన్ విలేజెస్ మధ్యలోకి వెళ్ళిపోతుంది ఇది. ఎవ్రీ విలేజ్కి స్లో డౌన్ అండ్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద రాయచూర్ బైపాస్. అదంతా రాయచూర్ సిటీ, ఇది బైపాస్. అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం పోతే మనం తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడ నుంచి రోడ్ మంచిగా ఉంటుంది. దట్స్ అ గుడ్ పార్ట్. ఓకే, ఆల్మోస్ట్ రీచ్డ్ కర్ణాటక బార్డర్. చూస్తున్నారు కదా థర్మల్ పవర్ ప్లాంట్. ఐ డోంట్ నో మీకు గోపురంలో కనిపిస్తుందో లేదో. అండ్ మోర్ ఓవర్ వెదర్ కూడా కొంచెం హేజ్ ఉంది, క్లియర్గా లేదు. కొంచెం డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ కనిపిస్తలేవు ప్రాపర్గా. ఫోటోనా? మన న్యూ సబ్స్క్రైబర్ తీసుకో. హెల్మెట్ తీయాలా? బాయ్. మన కొత్త సబ్స్క్రైబర్ సెల్ఫీ కావాలంటే బండి ఆపి ఫోటో దిగి నైస్ టు సీ మ్యాన్. ఇట్లా కొంచెం ఏమంటారు, మోటో కమ్యూనిటీని ఎంకరేజ్ చేసేటట్టు అవుతున్నారు అందరూ. అండ్ బ్యాక్ టు తెలంగాణ. టైం వచ్చి టైం వాట్స్ టైం? ఎండ కనిపించని కూడా కనిపిస్తలేదు. టైం వచ్చి 12:30. అండ్ మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ. లంచ్ టైం యూజువల్గా నాకు ఇది, కానీ ఇంకా ఆకలి అయితే అవుతలేదు. లెట్స్ సీ పొంగడేమన్నా ఉన్నాయేమో చూద్దాం. ఓకే, ఇప్పుడే అవంతి రెస్టారెంట్ మక్తల్ లంచ్ చేసిన. మేతి చికెన్ అండ్ తందూరి రోటీ. గుడ్ క్వాలిటీ, మంచిగా ఉంది, వెరీ నైస్. నా ఇక్కడ నుంచి మా ఇంటికి 175 కిలోమీటర్స్ చూపిస్తుంది. చలో లెట్స్ గెట్ గోయింగ్. నాకు ఈ హెవీ లోడెడ్ ట్రక్కులు చూస్తే భయం అవుతుంది. అవి ఏడా సైడ్కి ఇట్లా పడిపోతాయి అని చెప్పి. బికాస్ దెర్ ఆర్ ఇన్సిడెంట్స్. పక్కనున్న కార్ల మీద, బైక్ల మీద ఇట్లా పడ్డ సీన్లు కూడా ఉన్నాయి. అండ్ ఈ ఎంటైర్ ట్రిప్లో ఫస్ట్ టైం నేను చికెన్ తిన్నా ఈరోజు, అది కూడా ఇంటికి పోయే ముందు. యూజువల్గా నేను ఎక్కడ పోయినా చంపించుతా చికెన్. అంటే మై ఫిజిక్స్ స్పీక్స్ దాట్. మా పర్సనాలిటీ చూసి అర్థమైపోతుంది మనం మంచి సాలిడ్ అది. సో ఇన్ని రోజుల తర్వాత ఈ ట్రిప్లో ఫస్ట్ టైం చికెన్ తిన్నా. హంపీలో అసలు ప్యూర్ వెజ్, మ్యాక్స్ టు మ్యాక్స్ ఎగ్, అంతే. ఎగ్కు బియాండ్ అయితే ఏముండదు. ఫిష్, మటన్, చికెన్ ఏముండదు అక్కడ. విచ్ ఈస్ గుడ్ ఇన్ అ వే. బికాజ్ ట్రావెల్ చేసేటప్పుడు అడ్డగోలో నాన్ వెజ్ తిని ఇట్లా బండి మీద ఒకటే దగ్గర కూర్చొని ఇంకా బలుస్తాం.
సో ఇన్ అ వే దట్స్ నైస్. ఓ రైల్వే గేట్ పడ్డది కూడా. అచ్చా నాకు ఒకటి అర్థం కాదు, ఈ మోటో బ్లాగర్స్ ఈ రైల్వే క్రాసింగ్స్లలో ఇది ఫస్ట్ రైల్వే క్రాసింగ్, సెకండ్ రైల్వే క్రాసింగ్, థర్డ్, ఫోర్త్ ఇట్లా ఎందుకు చెప్తారు భయ్? నాకైతే అర్థం కాదు. మళ్ళీ మీకు ఏమైనా అర్థమైతే నాకు జర కమెంట్ చేసి అర్థం చేపిరి. ఓకే, ఎంటర్డ్ మహబూబ్ నగర్. ఇంకా 100 ఉంటుంది అనుకుంటున్నా తెలిసి ఇక్కడ నుంచి. 100 or 110 అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. అండ్ ఐ నీడ్ టు ఫ్యూల్ అప్. ఎంటీ ట్యాంక్ చూపిస్తుంది. అండ్ ఐ థింక్ ఐ సీ అ పెట్రోల్ పంప్. యా, వద్దు నాయన, అది జూనీకి ఎట్లనో ఉంది. ఓకే, బ్యాక్ అగైన్ ఆన్ హైదరాబాద్ బెంగళూరు హైవే. ఇక్కడ నుంచి ఆబ్వియస్లీ 4 lane, బట్ దే ఈజ్ అ క్యాచ్. 80 దాటితే చలాన్ పడుతుంది ఇక్కడ. ఎక్కడ ఉంటారో తెలియదు, ఎందుకు కొడతారో తెలియదు. కమాన్ మ్యాన్, ఆన్ హైవే 100 above కొట్టు, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లమ్. ఇన్ఫ్యాక్ట్ అది ఫెయిర్ ఇనఫ్. బట్ 80 హైవే పైన 80 దాటితే చలాన్ అనేది నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ ఇనఫ్. ఓకే, మూమెంట్ ఆఫ్ ట్రూత్. చూడండి మనం ఎంత కచ్చా రోడ్లలోకి వెళ్ళి వస్తాం అనేది నా ఫాగ్ ల్యాంప్సే చెప్తున్నాయి. ఇట్లా స్ట్రైట్ ఉండేటి కిందికి పోయినాయి, లిటరలీ కిందికి పోయినాయి. అంత కచ్చా రోడ్లలోకి వెళ్ళి వచ్చినాం. సీరియస్లీ వన్ ఆఫ్ ద వర్స్ట్ రోడ్స్ ఐ హావ్ ఎవర్ డిడ్ ఆన్ ఎ బైక్, దట్స్ ఫర్ ష్యూర్. నిన్న సన్సెట్ హంపీలా, ఇవాళ సన్సెట్ హైదరాబాద్లో. నైస్. అండ్ బెంగళూరు హైవే నుంచి మా ఇంటికి బెస్ట్ రూట్ వచ్చి వయా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ మనకి ఎయిర్పోర్ట్ రూట్లో కూడా స్పీడ్ లిమిట్ ఉంటుంది 60. ఓన్లీ ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ యూ కెన్ ఎస్కేప్ చలాన్, అదర్వైజ్ ఇక్కడ కూడా చలాన్ పడుతుంది. ఓకే, టైం ఆల్మోస్ట్ 6 o'clock అవుతుంది. మార్నింగ్ 8:15కి మేము స్టార్ట్ అయినా అండ్ 6 o'clockకి ఇంటికి రీచ్ అయినా సేఫ్గా. బ్యాక్ హోమ్ అగైన్. దేర్ యు గో. మా మిక్కుగాడు ఆగడిగా. ఓకే, ట్రిప్ డేటా 819 kilometers. మైలేజ్ వచ్చి 41 చూపిస్తుంది, 41.5 చూపిస్తుంది, కానీ 41.5 -6 35 వచ్చింది మైలేజ్, విచ్ ఇస్ గుడ్. సో యా, హలో దేర్. మళ్ళా బ్యాక్ హోమ్ గైస్, ద రైడ్ వాజ్ అమేజింగ్. మంచి రైడ్, వేసి వచ్చిన ఫీలింగ్ ఉంది ఇప్పుడైతే నాకు. అండ్ అబోవ్ ఆల్ సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చిన. నేను ఎట్లాంటి రికార్డులు కూడా నీకు చూడలే. గూగుల్ టైం 8 hours చూపిస్తే నేను ఆల్మోస్ట్ 10 hoursలో వచ్చిన. సో యా, సేఫ్టీ ఈజ్ ఫస్ట్. అండ్ ఓవరాల్ అ వెరీ నైస్ ట్రిప్ అని చెప్పొచ్చు. అండ్ యా, నెక్స్ట్ మంత్ ఇంకో రైడ్ ప్లాన్ చేద్దాం. ఇఫ్ ఇది ఒకటి వచ్చింది కదా, దరిద్రంది ఒకటి వచ్చి పడ్డది కదా, ఓమిక్రాన్ అనేది పెరగకపోతే నెక్స్ట్ మంత్ ఇంకో రైడ్ వేద్దాం. పెరిగితే చెప్పలేం, గాడ్ నోస్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. ఓ యా, అండ్ డూ సబ్స్క్రైబ్. ఇంత కష్టపడి వీడియోస్ చేసిన, సో సబ్స్క్రైబ్ చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.